మరో స్కామ్ జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ లో రిటైర్డ్ అధికారులే సర్వీస్ పొడిగించుకుంటూ అక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కో ప్యాకేజీ 1000 కోట్లుగా విభజించి తమకు చెందిన వారికి కట్టబెట్టారని అన్నారు. ఇందులో బీజేపీ నాయకులకు కూడా 2 ప్యాకేజీలు దక్కాయని చెప్పారు. అసెంబ్లీలో ఆధారాలతో సహా బయట పెడతారని హరీష్ రావు చిట్ చాట్ లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు 76 స్కూల్స్ కు టెండర్స్ పూర్తయ్యాయని చెప్పారు. అయితే ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ కు సంబంధించి నిబంధనల ప్రకారం టెండర్స్ పెట్టలేదని హరీష్ రావు ఆరోపించారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీకే 9 స్కూల్స్ టెండర్స్ పంపించారని అన్నారు. ఒక్కో స్కూల్ కు 250 కోట్లు కేటాయించారని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఒక్క స్కూల్ కూడా ఇవ్వలేదని చెప్పారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా ఇచ్చారని హరీష్ రావు సీరియస్ అయ్యారు.